రామచంద్ర, నీ గుడిలోనే దొంగల ఏంటి స్వామి ఈ కలికాలం? లోకాభిరాముడివి, లోకాలనే ఏలేవాడివి, నీ ఇంట్లోనే దొంగతనం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా స్వామి? నీ కళ్ళెదుటే తల్లి పట్టుచీరని మాయం చేస్తుంటే ఎలా ఊరుకున్నావు తండ్రి అంటూ భద్రాచలం రామాలయంలో జరుగుతున్న ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. స్వామివారి సేవలో తరించాల్సిన సిబ్బందే సాక్షాత్తు ఆ రామయ్య సొమ్ముకే కన్నం వేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లుగా తయారైంది భద్రాద్రి ఆలయ పరిస్థితి. లోకాభిరాముడి సన్నిధిలో భక్తుల నమ్మకాన్ని కలరాస్తూ సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి పట్టుచీరనే మాయం చేశారు దేవస్థానం సిబ్బంది. హైదరాబాద్ కు చెందిన జ్యోతి అనే భక్తురాలు ఎంతో భక్తితో సీతారామ లక్ష్మణుల అలంకరణల కోసం విలువైన పట్టు పంచలు, ఖరీదైన పట్టుచీరను సమర్పించారు. దివ్యమూర్తుల అలంకరణ అనంతరం అంతరాలయంలోని ఊయలలో భద్రపరిచిన ఆ పట్టుచీర చూస్తుండగానే మాయమైపోయింది. సిబ్బంది సాక్షిగా అత్యంత పవిత్రమైన చోట ఈ చోరీ జరగడం దేవస్థానంలో కలకలం రేపుతోంది. సీసీ కెమెరాల కళ్లు గప్పి ఇంటి దొంగలే ఈ పని చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత మరిచిన ఉద్యోగులు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఆలయ ఈవో దామోదర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుచీర మాయమైన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు ఈవో దామోదర్రావు. ఇదే కాదు, ఇటీవల కూడా ఇలాంటి చోరీనే జరిగింది. భక్తులు రామయ్యకు భక్తి శ్రద్ధలతో సమర్పించిన విలువైన పట్టు వస్త్రాలను కొందరు సిబ్బంది మాయం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అన్న ఆరోపణలు కలకలం రేపాయి. నిబంధనల ప్రకారం కానుకలను ఆన్లైన్ చేసి బార్కోడ్ జనరేట్ చేయాల్సి ఉండగా అలా చేయకుండా మాన్యువల్ రిసిప్ట్లు ఇస్తూ ఆ వస్త్రాలను దారి మళ్లిస్తున్నారు అన్న విషయం ఇటీవల వెలుగు చూసింది. ఇటీవల భక్తుడు సీతారామ లక్ష్మణుల అలంకరణకు ఇచ్చిన పట్టు వస్త్రాలు మాయమవ్వడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు వస్త్ర విక్రయ కౌంటర్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా బార్కోడ్ ధరలను మారుస్తూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై స్పందించిన దేవస్థానం ఈవో దామోదర్ పట్టు వస్త్రాల మాయం ఘటనకు బాధ్యులైన సిబ్బందితో పాటు కౌంటర్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అటువంటి వస్త్రాలన్నింటినీ కూడా మా దగ్గర ఇన్వర్ట్ కౌంటర్లో మనం దానికి సిస్టంలో ఎంటర్ చేసుకొని దానికి ఒక బార్కోడ్ నెంబర్ ఇచ్చేసి దాని తదుపరి ఆంజనేయ స్వామి పక్కన ఉన్న వస్త్రాల కౌంటర్ నందు విక్రయించడం జరుగుతుంది. మరి ఇటువంటి వస్త్రాలని విక్రయించే క్రమంలో మరి కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భక్తులు ఇచ్చేటువంటి ప్రతి వస్త్రాన్ని కూడా అకౌంటబిలిటీ అయ్యే విధంగా వాళ్ళకి రిసిప్ట్ ఇస్తున్నాం. చిన్న చిన్న ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా మరి అధికారుల మీద పర్యవేక్షణ పెట్టి మరి పూర్తి స్థాయిలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ కౌంటర్లో కూడా సేల్స్ కౌంటర్లో కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయిన ప్రతి వస్త్రాన్ని కూడా అక్కడ సేల్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి జరిగితే పొరపాటు, కానీ పదే పదే జరిగితే అది పక్కా ప్లాన్. భద్రాద్రి రామాలయంలో సాగుతున్న ఈ చోరీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆలయంలో ఇలా జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.